బ్యాక్ టు డిబేట్. తెలంగాణలో పవర్ పాలిటిక్స్ హీట్ ఎక్కిస్తున్న ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు రమాదేవి గారు ఉన్నారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నమస్తే మేడం. రమాదేవి గారు, ఏంటి ఒక పక్క అధికార పార్టీ పదే పదే కాంగ్రెస్ విమర్శల్ని వ్యాఖ్యల్ని అస్త్రాలుగా తీసుకుని ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళుతుంది, అంటే కరెంట్ ఇష్యూ మీదే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. మేడం, ఈ ఆడియో మ్యూట్ లో ఉంది. లేదండి, తీసేసాను. మ్యూట్ లేదు. చెప్పండి. రావట్లేదండి. వస్తుందండి, వస్తుంది. చెప్పండి, క్యారీ ఆన్. కరెంటు దీని మీద పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అని అంటే, కరెంటు ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నది అనేది ఒక రైతుకి, ఒక వ్యవసాయదారునికి, మనకు అంటే ఫ్యామిలీస్ కూడా దాని ప్రాముఖ్యత ఏంటో మన అందరికి తెలుసు. అయితే దాని మీద మన గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక కామెంట్ చేసిండ్రు. వారు ఏంటంటే, కరెంట్ అసలు ఇన్ని గంటలు అవసరం లేదు రైతుకి కానీ ఎవరికైనా, 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి వారు దాని మీద వ్యాఖ్యానం చేయడం జరిగింది. దాని మీదే నడుస్తుందండి. ఇప్పుడు రైతులు ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. 3 గంటల కరెంట్ సరిపోతుందా? అదే గౌరవ మా ముఖ్యమంత్రి ఎవరు కర్ణాటక నుంచి వచ్చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము అక్కడ 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం వాళ్ళు చెప్తున్నారు. ఈ 3 గంటల కరెంట్ అని ఈయన అంటాడు, 5 గంటల కరెంట్ అని వారు అంటారు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు అది కూడా ఇవ్వట్లేదని రైతులు వచ్చి మొత్తుకుంటున్నారు. ఇక్కడ అక్కడ నుంచి ఎవరైతే వీళ్ళు వాగ్దానాలు చేసిండ్రో గత ఎన్నికలలో అసలు కరెంట్ ఇవ్వడం లేదు, మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి ఆ తెలంగాణకు కర్ణాటక రైతులు వచ్చి మరి వాళ్ళ మొర వినిపించుకుంటున్న మన సందర్భాన్ని మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారండి. ఇవాళ ఎంతో మంది రైతులు వాళ్ళు చెప్తున్నారు, మనం చూస్తున్నాం. స్వయంగా వచ్చి చెప్పిన సందర్భాలు చూస్తున్నాము. మాకు ఎంతో హాయిగా ఉంది, ఇప్పుడు కరెంట్ ఇట్లా ఇవ్వడం వల్ల మా మోటార్లు కాలిపోవడం లేదు, మేము నీళ్లు కానీ ఇవి కానీ మాకు అన్ని కూడా సఫిషియెంట్ గా సరిపోతున్నాయి. మేము పడికాపులు కావాల్సి అంటే అర్ధరాత్రి 2 గంటలు 3 గంటలు పోయి నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉండే గతంలో. మరి ఇప్పుడు మాకు అంటే పుష్కలంగా నీళ్లు వస్తున్న సందర్భంలో ఏ టైం అనకుండా కూడా మాకు అన్ని నీళ్లు వస్తున్నాయి, సంతోషంగా ఉన్నాం, పంటలు పండుతున్నాయి వాళ్ళు చెప్తుంటే, వీళ్ళేమో మరి 3 గంటలు సరిపోతుందని మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది ఎంతవరకు సబబు? దాన్ని మరి ఇప్పుడు ప్రజలే దాని గురించి ఆలోచించాలి. 3 గంటల కరెంట్ సరిపోతుందా, 24 గంటల కరెంట్ సరిపోతుందా అనేది మన రైతన్నలు కూడా ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. అది అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. తప్పకుండా రైతులంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే ఉన్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో రైతులు, ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని మేము గంటపదంగా చెప్తా ఉన్నాం. కానీ ఈరోజు నిన్న రేవంత్ ఒక హాట్ కామెంట్ చేశారు. ఎక్కడైనా 24 గంటల కరెంటు వచ్చినట్టు నిరూపిస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటారంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. చేసుకోవాలండి. మరి అది ఇప్పుడు మేము చెప్తున్నాం, మరి 24 గంటల కరెంట్ ఇస్తే ఇప్పుడు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఆ మాట చెప్పిండ్రు. మీరు ఇట్లా అంటున్నారు కదా, మీరు రండి, మీకు ఒక బస్సు అరేంజ్ చేస్తాం, మీ నాయకులు మీ ముఖ్యులందరూ వచ్చి అలా కూర్చోండి, మరి సరే దాంట్లో మీరు వెళ్ళండి, ఎక్కడ చూస్తారో చూడండి, కరెంట్ తీగలు తాకి చూడండి, మీకు అర్థమవుతుంది అని చెప్పి వారు చెప్తున్నారు. మేము కూడా సవాల్ విసురుతున్నామండి. నిజంగా వాళ్ళకి అదే కనపడుతుందా అనేది ఒకసారి వెళ్ళి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. పోయి చూడమని చెప్పి ఒకసారి చెప్పండి వాళ్ళకి, అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు మరి నామినేషన్ విత్డ్రా చేసుకుంటారా, మరి కంటిన్యూ అవుతారా అనేది కూడా ఒకసారి వారికి తెలిసి వస్తుంది అండి. కరెంటు ముట్టుకుంటే అర్థమవుతుంది, కరెంటు ఉందా లేదా పవర్ అనేది ముట్టుకుంటే అర్థమవుతుంది. మాటలు చెప్తే కాదండి, మాట ఇప్పుడు ప్రజలే చెప్తున్నారు, రైతులే చెప్తున్నారు. మాకు గతంలో ఇప్పుడు ఇట్లా ఉన్నదని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అదే గాని ఇప్పుడు మేడం, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ విసురుతున్న ఛాలెంజ్ కి రెడీయా? తప్పకుండా అండి, తప్పకుండా ఛాలెంజ్ కి రెడీగానే ఉంటాం. వాళ్ళు కూడా ఛాలెంజ్ వాళ్ళు దాన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తే నేను విత్డ్రా చేసుకుంటానని అన్నారు మరి పిసిసి ప్రెసిడెంట్ గారు. మరి దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మేము అడుగుతున్నామండి. చూడమని చెప్పండి, ఇప్పుడు ఏ క్షణమైనా ఒకసారి చూడండి. ప్రజలు నిజంగా చూస్తే పరిశ్రమలకు కానివ్వండి, గృహాలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఇప్పుడు పరిశ్రమలు కూడా ఇంత మరి ఎక్కడ కూడా కరెంటు లేక ఇబ్బందులు పడి పూసుకుని అంటే క్లోజ్ చేసిన పరిస్థితి మనం చూడలేదు. గతంలో చూసినాం ఎన్నో సార్లు పరిశ్రమలు కూడా కరెంటుతో ఇబ్బందులు పడి మన ఇళ్లలో కూడా ఉక్కపోతే భరించలేక జనాలు మొత్తుకున్న సందర్భాలు ఎన్నో చూసినాం మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళా వచ్చి 3 గంటలు మేము ఇస్తామనంటే ప్రజలు నవ్వుతారా అండి, ప్రజలు హర్షిస్తారా అండి? వాళ్ళు ప్రజలకు తెలుసు ఎవరి వల్ల మేము ఇబ్బంది లేకుండా ఉన్నాం, వాళ్ళు
సంతోషమైన పాలన మేము ఇప్పుడు ఎవరి హయాంలో కొనసాగుతుంది, మరి ఏ సుఖంగా ఉన్నామనేది చూస్తున్నారు. అది ఖచ్చితంగా ప్రజల తీర్పు రేపు చూపిస్తుందండి. ఎక్కడ అనేది ఎవరి మద్దతు, ప్రజల మద్దతు ఎవరికి ఉంది, ఏ ప్రభుత్వం ఏం చేసింది అనేది వాళ్ళందరూ తెలుసు. గత జరిగిన 10 ఏళ్ల కాలం చూసిండ్రు, ఇప్పుడు జరిగిన 10 ఏళ్ల కాలం కూడా చూసిండ్రు, వాళ్ళకందరికి కూడా తెలుసు. ఆ సవాల్కి మేము సిద్ధంగానే ఉన్నాం, మరి స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరేమో ఛాలెంజ్ వేశారు, బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్కి రెడీ అంటుంది, కావాలంటే బస్సు పెడతాం, బస్సు కూడా పెడతాం, ఎక్కడికి వస్తే అక్కడ అన్ని ఏర్పాట్లు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు కల్పిస్తూ ఉన్నారు. రెడీయా మీరు వెళ్ళడానికి? నమస్తే అండి. ముందుగా రాజనీతి ప్రేక్షకులకు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 3 గంటల సేపు కరెంటు మీరు ఇచ్చేదాన్ని 3 గంటల సేపు ఉపయోగించుకుంటున్నారు రైతులు అన్నారు తప్ప ఎప్పుడు కూడా 3 గంటల పాటు కరెంట్ ఇస్తామని మేము ఎక్కడా చెప్పలే. టిఆర్ఎస్ వాళ్ళు కావాలని పబ్లిక్ కి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు. మీరు ఇచ్చే ఎక్కువ కరెంట్ ఎవరు ఉపయోగించుకుంటున్నారా అంటే 100 ఎకరాలు 200 ఎకరాలు దొరలు ఉపయోగించుకుంటున్నారా అని ఆలోచన చెప్పడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అందరికి ఉపయోగపడుతుంది. మీరు చెప్పినప్పుడు మీరు వినాలి. దయచేసి ఈ భారతదేశంలో ఫ్రీ కరెంట్ మీద పేటెంట్ రైట్ ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీకే. ఆనాడు మా ప్రియతమ నేత రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంట్ మీద ముఖ్యమంత్రి గానే తొలి సంతకం పెట్టిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీది. మీరు ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తున్నారు, 24 గంటలు ఇస్తున్నారు అంటున్నారు. ఆ రోజు మా సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రికార్డు ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రికార్డు చెక్ చేసినప్పుడు ఎక్కడ కూడా 24 గంటలు ఉన్నట్టు లేదు. ఆ తర్వాత సమాచార చట్ట ప్రకారం కూడా మా వాళ్ళు అడిగినప్పుడు కూడా మీరు ఎవరు కూడా రికార్డులు ఇవ్వలేదు. దయచేసి రమాదేవి గారు మీరు ఒక్కసారి వెనక్కిపోండి. ఆ రోజు మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పబ్లిక్ సవా చేశారు. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు అందుకనే అన్నారు, ఆయన చెప్పినదే 3 గంటల సేపు కరెంటు సరిపోతుంది మా రైతులకు మీరు ఇచ్చేదని చెప్పాడు తప్ప మేము అధికారంలోకి వస్తే 3 గంటల్లో కరెంట్ ఇచ్చిందే మేము, కరెంట్ తెచ్చిందే మేము. మీరు ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఇంకొక పాయింట్ ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు తీయడం అనేది ఉండదు, 24 గంటల కరెంట్ ఉంటుంది. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు. కేసీఆర్ ఏంటంటే కేసీఆర్ ఎవరన్నా పేటెంట్ రైట్ అబద్ధాలు తర్వాత మళ్ళీ ఎందుకు చెప్పాలండి? మేడం ఒక్క నిమిషం చెప్పాలి 3 గంటలు సరిపోతుంది వాడు ఎందుకు వచ్చిందని నేను మళ్ళీ చెప్తున్నా మీకు. తెలంగాణ యావత్ ప్రజానీకానికి మా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే కరెంట్ ఏంటంటే సన్న చిన్నకారు రైతులు 2-3 మళ్ళీ నేను రైతు బిడ్డని మధ్య శ్రీనివాసరెడ్డి గోళ్లపాడు కమ్మూరు రూరల్ మండలం పాలేరు నియోజకవర్గం మాది. రైతులు ఏంటంటే రైతు బిడ్డను నేను, పొలాలు తిరిగినోను నేను. ఇక్కడ ఏంటంటే మీరిచ్చే కరెంట్ ఏంటంటే మా సన్న చిన్నకారు రైతులకు 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు చిన్న చిన్న కమ్మాతరాలకు మేము 2-3 గంటలు రైతులు ఉపయోగించుకుంటున్నారని చెప్పడం జరిగింది. మీరిచ్చే కరెంట్ ఎవరి కోసము? కేసీఆర్ ఫామ్ హౌస్ కోసము కోట్ల రూపాయలు. మీరు ఒకటి గమనించండి రమాదేవి గారు, మనకు కేంద్రము ₹1.70 కరెంట్ ఇస్తుంటే మీరు ఎలా చేస్తున్నారు? వినండి తెలంగాణ సమాజం వినాలి. దీని మీద నేను ఉపయోగపడదు అనేది కాదండి. ఇక్కడ దీని మీద తెలంగాణ సమాజానికి మీరు ఇచ్చే కరెంట్ ఎవరి కోసం? 100 ఎకరాలు ఉన్న మీ కేసీఆర్ ఫామ్ హౌస్ లాంటి వాళ్ళకి కాదా? 100 ఎకరాల వాళ్ళకి కాదా? పాపం రైతులు యాపటి ఉపయోగించుకుంటున్నారు. మీరు మేము అందుకనే అన్నాం, మేము 6 గ్యారెంటీలు ఏం చెప్పాము, మేము 200 యూనిట్ల వరకు ఏమైనా కరెంట్ గ్రో కరెంట్ కూడా ఇస్తామని చెప్పాము. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఇచ్చిన కరెంటు ₹1.70 కేంద్రం ఇస్తుంటే మీరు ₹7 చేసి అమ్ముతున్నారు. మీరు తెచ్చే కరెంట్ ఎక్కడ తెస్తున్నారు? మా ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి తెస్తున్నారు. మీకు తెలుసా అండి ఆ విషయం? ప్రభుత్వం అవసరాలు రీచి ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటుంది కదా శ్రీనివాస్ గారు. ఏమన్నారంటే తక్కువ రేటుకి కరెంట్ ఇస్తాం అన్నా కూడా కాదని ఆడించి తీసుకొచ్చి ఎక్కువ రేటు. ఇది ఏంటంటే కమిషన్లు. ముక్కు ఎక్కడ ఉందంటే సుట్టి తీపి అంటే ట్రాన్స్పోర్ట్. మనం తెలవకుండా సిటీలో ఆటో ఎక్కితే సుట్టి తిప్పుతా అంటారు. ఆ టైపులు ఎక్కడో ఛత్తీస్గఢ్ ఉన్న కరెంట్ తీసుకొచ్చి మన దగ్గర అమ్ముతున్నారు. ఇంతకుముందు మీరు దయచేసి తెలంగాణ ప్రజానికం గమనించాలి. గతంలో లోడు ప్రకారం మన కరెంటు బిల్లు ఇచ్చారా? ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? లోడు అంటే మీ ఇంట్లో టీవీ ఉందా అంటే వాట్స్ లెక్కేస్తారు. మీరు దయచేసి ఈ పాయింట్ గమనించండి, లాయర్ గా చెప్తున్నాం. వాట్స్ లెక్కేస్తారు. అంటే మీ ఇంట్లో టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఏసీ ఉందా, వాషింగ్ ఇవన్నీ లెక్కేసి దాని ప్రకారం వాట్స్ ప్రకారం వస్తాయి బిల్లులు. ఇలా మన బిల్లులు చెవులు గుయ్యవనేటట్టు వస్తున్నాయి. మన తెలని విషయం కాదు అవన్నీ. మనం అది గమనించట్లే. ఎంతసేపటికి ఏదో సినిమాలు కనుక ఇసుక బీదర టైప్ అయిపోతుంది. వాడు బండ్లు తీసుకుపోయేది గమనించట్లే మనం.
దయచేసి తెలంగాణ సమాజం గమనించాలి. ఇలా బిల్లులతోటి మనకు గోపు గివ్ అనేటట్టుంది. ఇలా కరెంటు బిల్లులు వేలకు వెళ్ళిపోతున్నాయి. అదే మనకు 2 లైట్లు 3 లైట్లు ఒక్క నిమిషం మన ఇంట్లో ఇప్పుడు మన ఇంట్లో ఏసీ ఉంది అంటే ఒక నిమిషం మేడం. దాని ప్రకారం ఒక ఎండాకాలం పడతారా వారాకాలం పడతారా సంబంధం లేదు. ఆ మొత్తం ఎంటైర్ సంవత్సరం మొత్తం కూడా మెయిన్లో ఉన్నటువంటి ఏదైతే ఏసీలు కావచ్చు ఏదైనా సరే దాని ప్రకారం వాట్స్ ప్రకారం బిల్లులు వేలకు ఇస్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా మీరు చూడండి ఎంత కరెంటు బిల్ తక్కువ వచ్చింది. ఇవాళ ఇక్కడ కరెంటు తక్కువ వచ్చే వాళ్ళు ఉన్నా కూడా కరెంటు మీద చెప్పాలి. ఒక్క నిమిషం మేడం. కరెంట్ ఇస్తే పరిశ్రమలు సరిపోతుంది ఎవరికి సరిపోతుందండి? మేడం అంబేద్కర్ వాదిని, అంబేద్కర్ ఆదర్శాలతో రాజకీయాలకు వచ్చిన అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే మనం గనక నిజం చెప్పకముందే అబద్ధం మొత్తం ముందు వెళ్ళిపోయి దేశం ప్రపంచం దాటిపోతున్నారు. కేసీఆర్ గారు గోబల ప్రచారానికి ప్రసిద్ధుడు, చెప్పిందని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు. ఆయన మీరు ఎవరు 100 ఎకరాల బాంబు మీరు ఇచ్చిన రైతు బంధు ఎవరికి ఉపయోగపడదండి? మీరు ఇచ్చిన రైతు బంధు ఎవరికి 100 ఎకరాలు? అయితే ఒకటి రైతు బంధు రాబందుల పాలైంది. రైతు బంధు శ్రీనివాస్ గారు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 24 గంటలు కరెంట్ ఇస్తామని మళ్ళీ వ్యాఖ్యలు చేయడం కప్పిపుచ్చుకునే చర్యలా? ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఎవరు పాలైంది కరెంట్? ఇవాళ తెలంగాణ ఎవరు పాలైంది? కరెంట్ ఎవరు పాలైంది? ఇవాళ ఎవరు ఇవాళ ఇక్కడ పేద ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు అంటే కూడా మాట్లాడతారు. తెలంగాణ ప్రజానికానికి నేను ఒక లాయర్గా ప్రశ్న చేస్తున్నా. తెలంగాణ ప్రజానికానికి కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు 2 లక్షల కోట్ల రూపాయల అబో ప్రాజెక్టు, దాంట్లో వైఫల్యాలు జరిగినాయి. ఇవాళ మనం చూసినట్టయితే మేడిగడ్డ బ్యారేజ్ లో 10 ఇళ్లలో కుంగిపోయినాయి. సెంట్రల్ నుంచి కూడా వచ్చి వాళ్ళంతా చూశారు. ఇవాళ విజిలెన్స్ కమిషన్ వేసి కూడా ఆయన చర్య తీసుకుని ఒక లాయర్ గా కోరుతున్నాను. నేను దీన్ని సుమోటోగా కూడా స్వీకరించి కోర్టులు కూడా చర్య తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. కేసీఆర్ రాజ్యాంగం మీరు ఒక డాక్టర్, మీరు ఒక వైద్యులు మేడం, మీరు ఒక వైద్యులు. కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని తిరగరాయాలనుకున్నారు. ఎంత దారుణమో మీరు గమనించండి. అంబేద్కర్ రాజ్యాంగం ఆయనకి ఇష్టం లేదు. కేసీఆర్ కర్లకుంట రాజ్యాంగం డివేట్ అవ్వద్దు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. వీరయ్య గారు నమస్తే. నమస్తే. వీరయ్య గారు ఏంటి పవర్ కోసం పాలిటిక్స్ అని పవర్ చుట్టూనే తిరుగుతున్నాయి. అన్ని పార్టీలు కరెంటునే ప్రధాన ఎజెండాగా తీసుకుంటున్నారు. పాలిటిక్స్ పవర్ చుట్టూ తిరగకుండా మరో దాని చుట్టూ తిరగవు కదా. అయితే ఇప్పుడు మీరు చెప్పే పవర్ వేరు. నేను అదే అంటాను, పవర్ చుట్టూ పవర్ కోసం పవర్ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది, గతంలో రెండు రోజులు, వారంలో 2 రోజులు కరెంటు కట్టు, 3 రోజులు కరెంటు కట్టు నుంచి ఇప్పుడు రోజు కరెంటు ఉండటం, రోజుకు 4 గంటలు 3 గంటలే కరెంటు కంటిన్యూస్ గా రావడం దగ్గర నుంచి ఇప్పుడు బెటర్ గా రావడం, అప్పటితో పోల్చుకుంటే బెటర్ గా ఉంది. రైతులైనా ఎవరైనా అంగీకరించాల్సిన విషయమే. ప్రతిపక్షాలు కూడా వీటినేమీ కాదనే పరిస్థితి కాదు. కానీ ఇప్పుడు వచ్చిన సవాల్ అది కాదు. ఇప్పుడు సవాల్ ఏమిటి అంటే, మీరు 24 గంటలు ఉచిత కరెంట్ అన్నారు. 24 గంటలు మీరు కరెంట్ ఇస్తున్నారా అంటే ఇస్తున్నాము అని బీఆర్ఎస్ అంటోంది. ఇస్తున్నట్టుగా రుజువు చేయండి అని కాంగ్రెస్ అంటోంది. దానికి నిర్దిష్టంగా వాళ్ళు చేస్తున్న సవాల్ ఏమిటి? ఏ సబ్ స్టేషన్ కైనా పోదాం. అవును, సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ ఉంటుంది. దాంట్లో 24 గంటల్లో ఎన్ని గంటలు కరెంటు కోత విధించారో స్పష్టంగా అఫీషియల్ గా రాసి ఉంటుంది. అది అధికారయుతమైంది, అది తిరుగులేదు, అది ఫైనల్. కాబట్టి ఇప్పుడు వైర్లు పట్టుకొని చూద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనేది రాజకీయ వాదనలకు ఉపయోగపడుతుంది. దానివల్ల ఉపయోగం లేదు. నిజంగా విచారణకు సవాళ్లు ప్రతి సవాళ్లు తేల్చుకోవడానికి ఉపయోగపడే పద్ధతి సబ్ స్టేషన్లకు వెళ్ళాలి. ఒక 5-6 సబ్ స్టేషన్లకు వెళ్ళాలి, లాగ్ బుక్ చూడాలి. 24 గంటలు కరెంటు అక్కడ ఇచ్చినట్టుగా ఉంటే అప్పుడు ప్రతిపక్షాలు చేసేటువంటి వాదన తప్పు అవుతుంది. 2 గంటలు 3 గంటలు కూడా కరెంటు కట్ అవుతున్నట్టుగా లాగ్ బుక్స్ లో స్పష్టంగా ఉంటే అప్పుడు అధికార పార్టీ అంగీకరించాల్సి ఉంటుంది. 24 గంటల కరెంటు నేను ఇవ్వట్లేను అని. అందుకని సవాల్ అది.
దాన్ని స్వీకరించడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటే అది మీడియా సమక్షంలో చేయాలి వాళ్ళు. ఇక రెండో అంశం ఏంటి, ఉచిత కరెంట్ ఇస్తున్నారా అంటే రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు, అంతవరకు నిజం. కానీ సాధారణ గృహ వినియోగదారులకు గతంతో పోల్చుకుంటే కరెంటు బిల్లు విపరీతంగా పెరిగింది అనేది మీ ఇంట్లో కరెంటు బిల్లు చూసిన అర్థమైంది, మా ఇంట్లో కరెంటు బిల్లు చూసిన అర్థం అవుద్ది, హరిరమ్మాదేవి గారి ఇంట్లో కరెంటు బిల్లు చూసినా అర్థం అవుతుంది. ఎందుకంటే అది బిల్లులో స్పష్టంగా ఉంటుంది. అట్లా లేదండి, అట్లా ఎక్కడ లేదు. బిల్లు బాగా పెరిగింది, బిల్లు బాగా పెరిగింది. మామూలుగా ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం, రామాదేవి గారు ఒక్క నిమిషం పట్టాలి. కేసీఆర్ గారి లాగా మీరు కూడా అడ్డం పడితే ఎట్లా, ఎదుటి వాళ్ళని మాట్లాడితే ఎట్లా? అందుకని మీరు అందరు బీఆర్ఎస్ నాయకులు అందరూ కేసీఆర్ మార్గంలోనే ఎదుటి వాళ్ళని మాట్లాడినివ్వకుండా అడ్డం పడొద్దు. అట్లా కొంచెం చర్చను స్వీకరించండి, తర్వాత మీరు మాట్లాడండి, ఇబ్బంది ఏమీ లేదు. అందుకని కరెంటు బిల్లు గృహ వినియోగదారులకు బాగా పెరిగిందనేది వాస్తవం, మోయలేని భారం అయిందనేది వాస్తవం. దీనికి కారణం ఏమిటి అని అంటే మన దగ్గర ఉత్పత్తి అవుతున్న కరెంటును కూడా కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టి బయట నుంచి అత్యధిక రేట్లకు కొనుగోలు చేస్తున్నారు. ఇది వాస్తవం, ఇదంతా రికార్డులు చూస్తే తేలిపోయే విషయమే కదా. అత్యధిక రేట్లు పెట్టి ఎప్పుడైతే కొంటున్నారో ఆ భారం అంతా గృహ వినియోగదారుల మీద వేస్తున్నారు, ఇది వాస్తవం. ఇది అన్ని పార్టీలు ఆ రికార్డులు చూసినా అర్థం అవుద్ది, మీడియా వాళ్ళు రికార్డులు చూసినా అర్థం అవుద్ది, రాజ్ న్యూస్ వాళ్ళు పోయి రికార్డులు చూసినా అర్థం అవుద్ది. అందుకని కరెంటు ఛార్జీలు పెరిగింది నిజం, ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పుడు ఎన్నికల సందర్భంగానైనా నిజాలు మాట్లాడుకోవాలి. ఇలాంటి సవాళ్ళు వచ్చినప్పుడు సవాళ్ళను స్వీకరించాలి, వాస్తవాలను తేల్చుకోవడం మంచిది. బీఆర్ఎస్ నాయకత్వం కూడా అది తేల్చడమే మంచిది. రైట్ రామాదేవి గారు, అంటే ఒక పక్క రైతులకి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తేనే అదే రైతుకు మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి గృహ వినియోగానికి సంబంధించి అధిక రేటు పడుతుంది, మిగిలిన సామాన్లు కూడా అధిక రేటు పడుతుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎందుకు అంటే రైతుల్ని పైకి చూపించి వెనకాల జరుగుతున్న ఈ విషయాన్ని కప్పుచ్చే ప్రయత్నం చేస్తున్నది అనేది వాదన. వారు అన్నట్టు ఇప్పుడు అది కూడా మనం ఒకసారి రికార్డ్స్ చూడాలండి. అంతే అంటున్నారు, నాకు తెలిసినంత వరకైతే గతంలో కంటే అత్యధికంగా వచ్చిన బిల్లులు అయితే అంత ఇక్కడ లేదు. ప్రతిదీ ఇప్పుడైతే రోజు రోజు పెరుగుతున్నటువంటి కొన్ని ఉన్నాయి అన్ని. శ్రీనివాస్ గారు బిల్లు కూడా తీసుకొచ్చారండి. ప్రతిదీ ఏది చూసినా కూడా ఒక దాంట్లో ఇప్పుడు మనం ఒక వస్తువు చూసినా కూడా దాన్ని కొంచెం రేట్ గతంలోకి ఇప్పుడు కూడా పెరుగుతున్నది ఉన్నది. ఇప్పుడు గతంలో ఎట్లున్నది అనేది ఒకసారి మనం కంపేర్ చేద్దాం. గతంలో అంటే మరి 10 ఏళ్ల కింద విషయాలు 10 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నది అనేది ఇప్పుడు అట్లా అంతనే అదే నడవాలనేది ఏది లేదు కదండి. ప్రతి విషయంలో కూడా అప్పుడు ఏదైనా ఏది చూసుకున్నా ఒక రేట్ చూసుకుంటే ఒక నిత్యావసర వస్తువులే కానీ ఏదైనా అప్పటి రేట్లకి ఇప్పటి రేట్లకి తేడా ఉంటుంది ఉండిండొచ్చు. కానీ ఎక్కడ పేదవాళ్ళైతే ఇబ్బంది పడి ఇప్పటివరకు అన్న విషయం అయితే మా దృష్టికి అయితే రాలేదండి, నిజంగా వినలేదు. ఇప్పుడు మా తెలిసిన వాళ్ళది ఒక ఇంట్లో ఒక 3 రూమ్ల ఇల్లు ఉంది, వాళ్ళు ఫ్యాన్ లైట్స్ టీవీ అన్ని చూస్తారు. 300 వచ్చిందండి, 320 రూపాయలు బిల్లు వచ్చింది. అది కూడా నేను మరి ఇప్పుడే చెప్పాను వాళ్ళు, ఇప్పుడు నేను కూడా తెచ్చి ఎవిడెన్స్ ఇప్పుడు పెట్టేదాన్ని, డేట్ తో సహా ఉంది. అది ఎక్కడ వచ్చిందండి, అంత పెద్ద ఎత్తున వాళ్ళు ఏం ఫీల్ అవ్వట్లేదు. అది పెద్దగా వచ్చిన బిల్లు అని ఎక్కడనైతే నేను చూడలేదు. అది మీరు అంటున్నారు ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు చాలా, గతంలోనే వేలలో కట్టిన రోజులు ఎన్నో సందర్భాలు ఉన్నాయండి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మేము ఎన్నో వేల రూపాయలలో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పటికంటే పోల్చి చూస్తే అయితే మరీ అంత దారుణమైనటువంటి బిల్లులు అయితే ఇప్పుడు ఎక్కడ రావడం లేదు. రైతులకైతే ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఇంటికి వచ్చినప్పుడు బాధపడ్డ రైతు అంటే ఎక్కడన్నా విన్నారా అండి? ఏ రైతు అన్నది చెప్పుకున్నారా? రైతులు కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు ఇవాళ చూస్తున్నాం మనం. ప్రతి దాంట్లో వాళ్ళే ముందు చెప్తున్నారు ఎక్కడ చూసినా కూడా. శ్రీనివాస్ గారు ఏంటి ఎంత ఉంది కరెంట్ బిల్లు? ఒక్క నిమిషం, నేను రాజేందర్ గారు న్యూస్ ప్రేక్షకులకు చూపిస్తున్నాను. నేను ఇది ఖమ్మంలో రాపర్తి నగర్ లో మా ఇంటి బిల్లు. మేము 254 యూనిట్లు వాడితే చూడండి, ఇది అఫీషియల్ గా ఆన్ రికార్డు, మా సర్వీస్ నెంబర్ కూడా చెప్తున్నా నేను. దీనికి మాకేంటంటే 3 వాట్లు వేసారు, నన్ను ఉన్నాయి కదా 3 వాట్స్ పడదు దీంట్లో బిల్లు. నేను క్లియర్ చెప్తున్నా, బీయింగ్ అడ్వకేట్ గా ఐ నో సౌండ్ దీని మీద నాకు అవగాహన తోటే మాట్లాడుతున్నా. నేను ఏదో చర్చకు వచ్చిన కాబట్టి మాట్లాడతాలేదు, ఎందుకంటే మేము రోజు చదువుతాం కాబట్టి అధికార ప్రజలు మా పని ఇది కాబట్టి. 3 వాట్స్ మాకు పడ్డది. అంటే వాట్స్ ని బట్టి 254 యూనిట్లకు ఇక్కడ ఏం చేశారు చూడండి, ఎవరి బిల్లు చూసుకోవచ్చు. ఫిక్స్డ్ ఛార్జెస్ అట 30 రూపాయలు అటనండి, ఎనర్జీ ఛార్జెస్ అట 100 రూపాయలు అట, కస్టమర్ ఛార్జెస్. ఇవన్నీ చిలక్కొట్టుడు అంటారు మన ఊళ్ళల్లో. అంటే ఇది తెలుసు, 100 రూపాయలు ఏంది 30 రూపాయలు ఏంది, మొత్తం 254 యూనిట్లకు మాకు పడ్డ బిల్లు 1633 రూపాయలు. నేను ఫోన్ పే ద్వారా కట్టిన. అంటే ఎంత పడ్డదో ఇంటూ కొట్టండి మీరు. అంటే ఎంత పడ్డదండి? 6.5 పడ్డది. 6.5 ఇందాక చెప్పాను కదా నేను. అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి
ఇవి మనకేంటంటే మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. సినిమా ఉన్నది ఒక సినిమా, ఇందాక చెప్పాను, ఇసుక బెదర టైపే ఉంది. మనం ఎంతసేపటి ఇసుక బెదర చూస్తున్నాం, కానీ బండ్లు దొంగపోయి ఇప్పుడు వీడు చేసేది అదే. కరెంటు బిల్లు పేరిట దోపిడి, కమిషన్ 30% కమిషన్ల ప్రభుత్వం ఇదంతా. దీంట్లో కూడా కమిషన్. కరెంట్ బిల్ మీకు ఎక్కువ వచ్చిందండి. కమిషన్ మేడం మీరు దయచేసి అడ్మిట్ కావాలి. కరెంట్ బిల్ ఎప్పుడైనదండి? డేట్ ఎప్పుడది శ్రీనివాస్ గారు? ప్లీజ్ మీ దగ్గర ఉన్న బిల్లు డేట్ ఎప్పుడు? నేను పల్లెటూరు నుంచి వచ్చిన, నేను విలేజ్ గోళ్లపాడు మాది. ఇది చూడండి సార్, 254 యూనిట్లకు 1133 రూపాయలు ఏమైనా సాధ్యం సార్? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? అప్పు చేసి పప్పు కూడా ఇదంతా. అంటే మేము కూడా కరెంట్ ఇస్తాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు రావు డాక్టర్ గారు, ఏమంటున్నారు రామదేవ్ గారు? అప్పట్లో ఇచ్చారంటే అప్పట్లో అప్పు చేయడం ఇష్టం లేదు. ఇవాళ కేసీఆర్ ఆ రోజు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని ఇవాళ 5,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మన తలసరి ఇన్కమ్ చెప్తున్నాడు. ఎవరున్నారండి? అప్పులు డెవలప్మెంట్ ఎట్లయితే కేటీఆర్ గారు తలసరి ఆదాయం చెప్తున్నాడు. తలసరి అప్పు చెప్పండి. కామెడీ చూడండి, కామెడీ చూడండి. కేటీఆర్ గారు చెప్తున్నాడు తెలంగాణ ప్రజానికానికి తలసరి ఆదాయం, తలసరి అప్పు చెప్పండి. 2,25,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మీరు 1 ఎకరానికి ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది తెలుసా మీకు? రికార్డు చూడండి, మీరు అఫీషియల్ రికార్డు చెప్తున్నాను. ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఒక 6 నిమిషాలు చెప్తాను, దయచేసి కన్క్లూడ్ చేయండి. ఎందుకంటే ఇది 1 ఎకరానికి ₹1,00,000 కరెంటు బిల్లు తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది. 1 ఎకరం రైతు తీసుకెళ్ళిపోయి వాళ్ళు దున్ని పొలం వేసి దానికి కష్టపడి ఉండి రాత్రి పోయి పాములు ఎన్ని ఉండి కష్టపడి వాళ్ళ పండుగ అదంతా కుప్పగొట్టి అన్ని చేస్తే లాస్ట్కి వచ్చేది ఎంతయా వాళ్ళకు ఇన్కమ్ తర్వాత సంగతి. కానీ వాళ్ళ పేరు మీద ఇక్కడ ఖర్చు 1,00,000. అదేదో రైతుకి ₹50 అకౌంట్లు ఎత్తే పోతే ఎందుకు ఇదంతా ఏంది? ఈ కథ ఏంది అంటే ఈ స్టోరీ అంతా నడితే తప్ప మన కమిషన్ రాదు. మీరు అన్ని గమనించాలి దయచేసి. ఎందుకంటే నేను విమర్శించడానికి మాట్లాడతాను, ఒక పౌరుడిగా మాట్లాడుతున్నా, ఒక లాయర్ గా మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ ఒకరితో పుచ్చుకోలేను. నేనేమి, నాకు బాధ అనిపిస్తుంది. ఏంది దోపిడీ, ఏంది, ఎవరు మాట్లాడరా? అసలు అంత పెద్ద ప్రాజెక్టు కూలిపోతే కూడా మనం ఇంకా రాజకీయాలు మాట్లాడుతుంటే ఎక్కడున్నాం మనం? ఏం జరుగుతుంది? దయచేసి తెలంగాణ ప్రజానికం రాజనీతి ద్వారా గమనించాలి. రాజకీయాలు వద్దు మనకు. మన ఏలుతున్నారు ప్రభుత్వాలు, మన మీద ఎక్కి స్వారీ చేస్తున్నారని కూడా గమనించాలి. మేము బిల్లు, కరెంట్ బిల్లు అయితే 254 యూనిట్లకు ఎంత? ₹1,133 అండి బిల్లు. ఏంటిది? ఇంతకుముందు ఎంత బిల్లు వచ్చింది మనకు తెలియదా? ఇవాళ వాట్స్ ప్రకారం మీరు రామదేవ్ గారు ఇంటికి వెళ్ళి చూడండి. ఇక్కడ మీరు అడగండి ఎలక్ట్రిసిటీ. నేను ఇక్కడ మొత్తం రెడ్డి గారిని అడిగాను. నేను ఇవాళ టాపిక్ నాకు తెలుసు కాబట్టి అడిగాను. ఇక్కడ ఏంటంటే వాట్స్ ప్రకారం పడుతుంది సార్ అని చెప్పారు ఆయన. నేను రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా కామేపల్లి మండలంలో మేము స్టేషన్ ఎదురుగా ధర్నా చేశాం. మీకు కావాలంటే రేపు మా ఖమ్మం మండలం రెడ్డిపల్లి సబ్ స్టేషన్ దగ్గర పోయి నేను రేపు అప్లికేషన్ పెడతా, మీరు చర్చకు సిద్ధమైతే మళ్ళీ ఒక రోజు పెడదాం, నేను ఆయన పట్టకొస్తాను. 24 గంటలు ఎక్కడ ఇవ్వట్లే. లాగ్ బుక్ ఇందాక వేరే గారు కూడా చెప్పారు. అకార్డింగ్ టు లాగ్ బుక్, అకార్డింగ్ టు యువర్ రికార్డ్స్, అకార్డింగ్ టు డిపార్ట్మెంట్ రికార్డ్స్ ప్రకారం కూడా 24 గంటలు ఎక్కడా లేదు. జమ్లింగ్ సిస్టమ్ ఒకసారి మొత్తం మీద ఇస్తున్నారు, కానీ ఎప్పుడు ఇస్తారని చెప్పారు. అది బిల్లు ఎంత ఇస్తున్నారు? మనది ఎందుకు ఆలోచించొద్దు? కేటీఆర్ గారు అంటారు తలసరి ఆదాయం చెప్తున్నాడు. మన తల మీద తల తాకట్టు పెట్టాడు ఆయన. ఇలా లక్షల కోట్ల కుంభకోణం ఎవరు సొమ్మండి ఇదంతా? ఎవరి మిగులు బడ్జెట్? ఏం జరిగింది ఇలా తెలంగాణ? ఇవాళ మొత్తానికి పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది, వాళ్ళ మౌత్ టాక్ వెళ్ళిపోయింది. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి. త్వరగా తెలుస్తుందండి. మీరు 15 రోజులు ఒప్పుకోబట్టండి, 15 days ఒప్పుకోబట్టండి. పబ్లిక్ లోకి ఏది వెళ్ళిపోయిందని. రాజేంద్ర గారు, మీరు దయచేసి అంటే ప్రజల్ని మ్యానిపులేట్ చేయడానికి ఎన్నాళ్ళు అబద్ధాలు చెప్తారండి? ప్రజలు అమాయకులు చేస్తారు. 2014-15లో మనకున్నటువంటి ఎక్సైజ్ ద్వారా వచ్చిన ఇన్కమ్ 15,000 కోట్లు. ఇవాళ చూసారా 35,000 కోట్ల 146,000 కోట్ల రూపాయలు. ఏందనేది 35,000 కోట్ల రూపాయలు అబవ్ ఇన్కమ్ ఏందండి? వైన్ షాపులు, మనుషులు దొరకట్లేదండి. మరీ దారుణంగా మనుషులు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు. యూత్, మేము ఒక చిన్న కళ్ళు తాగాలంటే మేము ఆ రోజు భయపడేటోళ్ళు. ఇవాళ పిల్లగాళ్ళు 10 ఏళ్ల పిల్లగాళ్ళు మంచిగా బీరు సీసాలు మమ్మల్ని మేము లాయరం తెలిసి కూడా పట్టించుకోవట్లేదు. వాడి మనం పక్క జరిగిపోయే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు ఊళ్ళల్లో పిల్లలు చూడండి, ఊళ్ళల్లో ప్రతి 2 ఊళ్ళకు ఒక వైన్ షాప్ పెట్టి కూర్చున్నారు. బెల్ట్ షాప్ అయితే లెక్కే లేదు. పెద్ద ఇన్కమ్ సోర్సెస్ లాగా ఇదా చేసేది. తాగుబోతులు తెలంగాణ అన్న చేసేదండి. ఏంటికి ఆయన తాగుబోతుడు ఎవరికి? తెలంగాణ మొత్తం ఆయన లెక్కనే ఉండాలా? వాళ్ళ ఫ్యామిలీ తెలివి కలుగులు కావాలి. మనం రాజకీయంగా అవేర్నెస్ రావద్దు. మీరు 35,000 కోట్ల రూపాయలు ఉన్నది అవునా కాదా చెప్పండి. మొన్న అందరూ తెలిసింది. ఇంత ఇన్కమ్ ఎంత వచ్చిందండి? ఎట్లా వచ్చింది? దీన్ని కూడా మళ్ళీ మనం ఇన్వాల్వ్ చేయటం. ఎస్టీలకు 5%, ఎస్సీలకు 10%, మనం గౌడ్స్ 15% అని చెప్పేసి, అంటే మేము చేసేదాంట్లో మీకు కూడా భాగాలు పంచుతున్నాను అంటాం. ఇదా తెలివితేటలు? అంటే మనం తాగితే పన్ను కడితే ఆయన పరిపాలిస్తాడు.
కొత్తగా కారు మొన్న ఆపానండి నేను ఊరుకొచ్చాను నుంచి ఫోటో తీస్తున్నాను. ఏం చెప్తాను చెప్పండి? రామాదేవ్ గారు మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది, రాజేంద్ర గారు కూడా అయి ఉంటుంది. ఏమనుందో ఫోటో టక్కని తీస్తుంటే ఏం సార్ అంటే మేము అలా పెట్టేసినాం అంటండి మొన్న గాంధీ భవన్ దగ్గర. సార్ ఆన్లైన్ వెళ్ళిపోయింది సార్ అంటే ఏం చేస్తాను చెప్పండి? ఇది కారు పక్క ఎక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కాంప్లెక్స్ లో నిబంధనలు మీరు రాజేంద్ర గారు చూడండి ఎక్కడ కారు పెట్టుకోవాలండి? 10 అంతస్తుల అపార్ట్మెంట్ ఉంటుంది, కింద ప్లేసే ఉండదు. మరి ఎక్కడ పెట్టుకోవాలి? ఇంటికాడ పెట్టి ఆడికి రావాలంటే ఏమన్నా అంటే వాళ్ళు ఏంది టార్గెట్? ట్రాఫిక్ ఇబ్బందులు ఎవరైనా సిటీ హైదరాబాద్ సిటీ రైట్, ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఒక నిమిషం సార్, మనం వేరే గారి దగ్గరికి ఒక నిమిషం శ్రీనివాస్ గారు. రైట్ శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. ట్రాఫిక్ చాలానే లేయాలి, మూడే ఇన్కమ్ ఇవ్వాలి. ఒక నిమిషం పాటించినప్పుడు ఎవరైనా మేడం, ఒక నిమిషం వేరే గారు. చట్టవిరుద్ధంగా పోతే ఎవరైనా చేస్తారు, ఎక్కడైనా జరుగుతుంది. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా బిల్లు మీరు పట్టించుకుంటున్నారా? ఇక్కడ మా కమ్మరోడ్ల మండలంలో మాకు మా పాలె నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కాదు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ తెలుసు మా ఏరియాలో. ఎవరిది వాళ్ళే 4 ఎమ్మెల్యేలు 4 మండలాలకు. మా ఉపేంద్ర రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఏంటంటే మళ్ళీ కింద 4 ఎమ్మెల్యేలు పెట్టారు ఆయన కూడా. అందరు ఎవరికి వాళ్ళే పర్మిషన్ ఇవ్వడం కథం. ఎవరిదండి ఈ సొసైటీ మంది కాదా? రైట్, ఒక్క నిమిషం డాక్టర్ వేరే గారు చెప్పండి సార్. అంటే జరుగుతున్న పరిణామాల రీత్యా గతంలో కంటే ఇప్పుడు బిల్లులు పెంచాను కాంగ్రెస్ అంటుంది, కానీ గతం కంటే పెరుగుతున్న స్లాబ్స్ రీత్యా రేట్ అయితే పెరుగుతుంది, కానీ మంచి కరెంట్ ఇస్తున్నాం, ఎక్కువ టైం కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ అంటుంది. ఒకవేళ మీరు అన్నట్టుగా లాగ్ బుక్ వెరిఫై చేస్తే నేను కాంగ్రెస్ ఛాలెంజ్ను బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంటే ఏంటి పరిస్థితి? ఒకటి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచే ప్రయత్నం చేశాడు, మనందరం చూసాం. పెద్ద ఎత్తున వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమం జరిగింది, కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొన్నది. ఆ తర్వాత ఆ ఉద్యమం తర్వాత అప్పటి నుంచి సుదీర్ఘకాలం మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచేందుకు ఏ ప్రభుత్వం సాహసించలేదు. సుదీర్ఘ గ్యాప్ తర్వాత మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇది వాదోపవాదాల వల్ల ఉపయోగం లేదు. మొత్తం బిల్లులు ముందర పెట్టుకుంటే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రతి నెల కరెంటు బిల్లు నేనే కడతాం మా ఇంట్లో. అందుకని కరెంటు బిల్లు గురించి నాకు తెలుసు. విద్యుత్ ఉద్యమంలో పాల్గొన్నోడిని నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యుత్ రంగంలో వస్తున్న పరిణామాలు నాకు తెలుసు. అందుకని కరెంటు ఛార్జీలు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పెరుగుతున్నాయనేది వాస్తవం. పెరగడానికి కారణం కూడా ఇక్కడ ఉత్పత్తి ఖర్చులు పెరగడం కాదు, తెలంగాణలో ఉత్పత్తి ఖర్చులు పెరగడం కాదు, బయట నుంచి కొనుగోలు చేసేటువంటి విద్యుత్తు అత్యధిక రేటు పెట్టి కొంటున్నారు. అంతకంటే తక్కువ రేటుకి అవకాశం ఉన్నాయి కూడా కాకుండా అత్యధిక రేటు పెట్టి కొంటున్నారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ. దీనికి బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పలేకపోతోంది. అదే బీఆర్ఎస్ బలహీనత. కాబట్టి ఒకసారి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో బీఆర్ఎస్ నాయకత్వం పడ్డ తర్వాత అనుమానాలకు అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ప్రజల అనుమానాలు ఎవరు తీర్చాలి? ప్రభుత్వం తీర్చాలి. ప్రభుత్వం వాటికి వివరణ ఇవ్వకుండా ఆ చర్చ ఈ చర్చ పెట్టి దాన్ని దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. అందుకని కేవలం ఉచిత కరెంటు చుట్టూ తిప్పితే ఉపయోగం ఏముంది? ఉచిత కరెంటు అనేది రాజశేఖర రెడ్డి పాలనలోనే ప్రారంభమైంది కదా. అప్పుడు ఉచిత కరెంటే ఘనతగా చెప్పుకోవాలనుకుంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి పోతుంది ఆ క్రెడిట్. కాదు, 24 గంటలు నేను ఇస్తున్నాను, అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పీరియడ్ తర్వాత మళ్ళీ పెంచకున్నా దాన్ని మేము కూడా పెంచలేదు, పెంచము, చౌకగా గృహ వినియోగదారులకు కరెంట్ అందజేస్తాము అనే మాట నువ్వు చెప్పగలిగితే అప్పుడు నీకు కూడా క్రెడిట్ అదనంగా వస్తుంది. కానీ ఇప్పుడు నీకు క్రెడిట్ ఎక్కడ ఇవ్వాలి అనే చర్చ సవాలు వస్తున్నప్పుడు నువ్వు సమాధానం చెప్పలేనప్పుడు మరి బీఆర్ఎస్ సమాధానం చెప్పలేకపోతుంది అనేది స్పష్టంగా ప్రజలకు కనబడుతుంది కదా. రెండోది, ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు రుణమాఫీ విషయంలో సమాధానం చెప్పలేకపోతుంది, ధరణి విషయంలో వస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం లేదు, దళితులకు 3 ఎకరాల విషయంలోనూ సరైన సమాధానం లేదు, దళిత బంధు విషయంలోనూ సరైన సమాధానం లేదు, KG to PG ఉచిత విద్య విషయంలోనూ
సరైన సమాధానం ఇవ్వగలిగే స్థితిలో బీఆర్ఎస్ నాయకత్వం లేదు. డొంక తిరుగుడుగా అటు ఇటు మాట మార్చి దారి తప్పించే ప్రయత్నం చేస్తే ఉపయోగం లేదు కదా. కనీసం శాసనసభలో ఎట్లాగూ మీరు చర్చకు అవకాశం ఇవ్వలేదు. ఈ 5 ఏళ్ల పాటు కూడా వామపక్షాలు లేవు ప్రశ్నించడానికి, అదొక అవకాశం అయిపోయింది. దాంతో అధికార పక్షం ప్రతిపక్షం తిట్లు దీవెనలకే సరిపోయింది టైం అంతా. ప్రజా సమస్యల మీద చర్చకు అక్కడ అవకాశమే లేకుండా పోయింది. ఎన్నికల సందర్భంగానైనా చర్చకు అవకాశం ఉండాలి కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు వేసే ప్రశ్న, ప్రజలు వేసే ప్రశ్నకు బీఆర్ఎస్ నాయకత్వం సరైన సమాధానం ఇచ్చి ప్రజలను కన్విన్స్ చేయగలగాలి కదా. అదేమి లేకుండా అసెంబ్లీలో దాట వేసినట్టే ఇక్కడ దాట వేస్తే, అసెంబ్లీలో నువ్వు కమ్యూనిస్టులను లేకుండా చేసుకున్నావు కాబట్టి నువ్వేం చెప్పినా నడిచింది. ఇప్పుడు ప్రజల్లో కమ్యూనిస్టులు ఉన్నారు, అడిగేవాళ్ళు ఉన్నారు, ప్రతిపక్షాలు కూడా ఊరుకోవు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి కదా. అందుకే ప్రజలు కూడా ఆలోచించాలి. శాసనసభను సక్రమంగా నడిపించే ప్రభుత్వం కావాలి. శాసనసభను సక్రమంగా నడిపించాలి అంటే అంత కమ్యూనిస్టులు కూడా ఉండాలి. అట్లనే శాసనసభలోనూ బయట అధికారంలో ఉన్నది ఏ పార్టీ అయినప్పటికీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, శాసనసభకు జవాబుదారీగా ఉండాలి. వేసిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పి ప్రజలకు విశ్వాసం కల్పించేదిగా ఉండాలి. దాట వేసేటువంటి ధోరణి ప్రజలకు నష్టం, ప్రజాస్వామ్యానికి నష్టం. ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న పని అదే స్పష్టంగా కనబడతాం. ఇప్పుడు మీరే అన్నారండి, చంద్రబాబు నాయుడు గారి కాలంలో కరెంటు బిల్లుల మీద ర్యాలీలు తీసి, ధర్నాలు తీసి, స్ట్రైకులు చేసినప్పుడు కాల్ చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అది అందరికి తెలుసు. అప్పుడు మీరున్నారు, అంటే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు అంటున్నారు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన ఎన్నికలప్పుడు ఎందుకు చర్చ, మరి ముందు ఎందుకు రాలేదండి? నిజంగా చూస్తే మరి అప్పుడు అన్ని ధర్నాలు చేసినాం, కాల్చి చంపేదాకా పోయినటువంటి చరిత్ర మరి గతంలో జరిగింది. మరి ఇప్పుడు నిజంగా ప్రజలకు ఇబ్బంది అయితే అలాంటిది ఎక్కడైనా చూసినామండి మనం? ఎక్కడైనా కనబడ్డా? ప్రతిపక్షాలు అంటున్నారు మీరు, ప్రతిపక్షాలు అన్ని రోజులు ఎందుకు కూర్చున్నారండి? అట్లనే మరి ప్రతిపక్షాలు ఎన్నికలప్పుడే ఎందుకు ఈ టాపిక్ వచ్చినప్పుడే మాట్లాడుతున్నారు? మరి నిజంగా అన్యాయం జరిగినప్పుడు ఎందుకు పోరాటం చేయలేదు? ఎక్కడైనా కనబడిందా అండి? ఒక రోజైనా కనబడిందా? ఒక ధర్నా కనబడిందా? ఒక నిరసన ఎక్కడైనా చూసినామండి మనం? ప్రజలు హ్యాపీగా ఉంటేనే కదా మరి ఇది. అట్లా వాళ్ళ నుంచి నిరసన అనేది మనం చూడలేదు. అదర్వైజ్ మరి ఎన్నో సార్లు మనం ఆ సందర్భాలలో గతంలో చూసినాం. వాళ్ళు రోడ్లు ఎక్కి ధర్నాలు చేసి, రాష్ట్రాలు చేసి, వాళ్ళకి జరిగిన ఇబ్బంది చెప్పిన రోజులు ఎన్నో చూసినాం. మరి వాళ్ళు ఎక్కడ కనపడలేదు, ప్రతిపక్షాలు ఏం చేసినాయని అడుగుతాం. నిజంగా అన్యాయం జరిగిన ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడలేదు మధ్యలో? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎన్నికల కొరకే మీరు మాట్లాడుతున్నారని ప్రజలందరూ తెలుసు. రేపు మీరు అంటున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజల నిర్ణయం, ప్రజలు తీర్పు చెప్తారండి. ఒక 10-12 రోజులలో తీర్పు వచ్చేస్తుంది మనకు. అప్పుడే మరి ప్రజల నుంచి మీరు అంటున్నారు వాళ్ళందరికీ బాధ కలిగింది, ఇబ్బంది కలిగింది అనేది. మరి ఒక్క రోజు కూడా ప్రజల నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ ఇలాంటి మాటలు వినపడలే. మరి మాటలు కాలే, చేతలు వాళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళీ దాని గురించి. మరి మనం కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో జరగాల్సిందే కదా, స్టేషన్స్ ఎన్నో ఉండాల్సింది ఉండే కదా. మేడం రమాదేవి గారు చెప్పండి. బిల్లులు కూడా సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. బిల్లులు వరుస పెట్టుకుని వేరే గారు కూడా అన్నారు, వేరే గారు వాళ్ళ ఇంట్లో వేరే గారే పే చేస్తారట. ఆ బిల్లులు కూడా సాక్ష్యాలుగా చూపిస్తానంటున్నారు. సరే, గతంలో ఉండే ఒకసారి అన్ని మనం అంటే ఒక 10-15 సంవత్సరాల నుంచి తెప్పించండి, అప్పటికి తెప్పించండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి కూర్చున్నామంటే అది కూడా మళ్ళీ మీ సమక్షంలోనే మీ న్యూస్ ఛానల్ మీద కూర్చొని చూద్దామండి. మీరు అంటున్నారు కదా ఎంత తేడా ఉంది. ఎక్కడైతే నాకైతే ప్రజల నుంచి అయితే ఎక్కడ కూడా కనపడలేదు. నేను అనేది అదే కదండి. మరి నిజంగా ఇబ్బంది కలిగినప్పుడు, వాళ్ళు కట్టలేకపోయినప్పుడు, వాళ్ళ మీద భారం మోపినప్పుడు ప్రజల నుంచి నిరసన అనేది వస్తుంది కదా. గతంలో జరిగింది అప్పుడు అంటే ఎందుకు భారం మోపినప్పుడే మరి అందరు కలిసి ఆ నిరసన తెలపడానికి బషీర్ బాబు అయినప్పుడు బషీర్ బాబు కాల్పులే దానికి నిదర్శనం. అప్పుడు మీరున్నారు, మేమున్నాం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, అప్పుడు మరి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరం కలిసి చేసినటువంటిది అది, ఆ ప్రోగ్రామ్ అది. అక్కడ అలాంటి చరిత్ర గతంలో ఉంటే మరి ఇప్పుడు కనీసం ఎక్కడ కూడా ఒకరి నుంచి కనీసం అక్కడ దాకా పోకపోయినా స్థానికంగా కానీ పట్టణాలలో కానీ ఊర్లలో కానీ ఎక్కడ కూడా మాకు ఇబ్బంది కలిగింది కరెంటు వల్ల, మరి బిల్లులు కూడా కరెంటు లేదు, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం ఎక్కడ కూడా మనం చూడలేదండి. అది గమనించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులని చెప్తాం. శ్రీనివాస్ గారు ఏమంటారు? గతంలో ఇప్పుడు ఒకవేళ వ్యతిరేకత వస్తే ప్రజలు వ్యతిరేకించాలా? ఏ రోజు 10 ఏళ్ల పాలనలో ఏ రోజు రోడ్డు ఎక్కిన పరిస్థితి లేదు. ప్రజలు సౌఖ్యంగా ఉన్నప్పుడు పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కావాలని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయి?
ఎక్కడ రమాదేవి గారు డాక్టర్ అంటే 4 గోడల మధ్యలో కూర్చుండే ప్రొఫెషన్ మేడం. నేను లీడర్ నేనండి, ఓన్లీ డాక్టర్ కాదు. మీకు తెలియదేమో, నేను కాంగ్రెస్ పార్టీలో నగరాధ్యక్షురాలండి, ప్రెసిడెంట్ గా చేసిన ఏఐసిసి మెంబరు, సెక్రటరీ, మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ చేసిన, ఖమ్మం ఇన్ఛార్జ్ చేసిన, నేను అందరి కమిటీలలో జనరల్ సెక్రటరీ ఉన్నాండి. బొత్స సత్యనారాయణ గారు, డి శ్రీనివాస్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య గారు అందరితో పాటు కలిసి పనిచేసిందనండి. నేను ఓన్లీ 4 గోడల మధ్యలో కూర్చోలే. నేను 95 నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను 95 నుంచి రాజకీయాల్లో మీరు ఒక్క నిమిషం మేడం 95 నుంచి మేము ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళం అండి. ప్రజల మధ్యలో డాక్టర్ గా ప్రాక్టీస్ ఒకటే కాదు, దాంతో పాటు ప్రజల అవస్థలు ఏంటో తెలుసు. ప్రజల మధ్యలో రోజు మమేకమైండి. మీరు ఉన్నటువంటి విధానం వేరు, డాక్టర్లు ఉండే విధానం వేరు, మీరు లాయర్లు ఏంటంటే పబ్లిక్ లో మమేకమై ఉంటాం. మా ప్రొఫెషన్ అలాంటిది. మీరు ఏమంటున్నారంటే కరెంటు ఉద్యమాలు మీకు కంటికి కనిపించలేదా? మా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు ప్రతి చోట కరెంటు ఉద్యమాలు జరిగినాయి, ప్రతి చోట్ల సబ్ స్టేషన్లు ముట్టడి చేయడం జరిగింది. మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు కాల్పులు జరిపారంటున్నారు. మీరు ఒక్కసారి చరిత్ర ఎన్నికిపోండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి సలహాదారుడిగా ఎవరున్నారు? మీరు సాక్షాత్తు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ఉన్నారు. మీరు దయచేసి ఇది అవునా కాదా కూడా మధ్య శ్రీనివాసుడు చెప్పిన ఎంక్వైరీ చేయండి. ఆయన సలహాలు సూచనలు. అవును, ఆయన అప్పుడు మేడం, అప్పుడు నేను నాకు 2001 నుంచి కేసీఆర్ గారు తెలుసు మేడం, నాకు 2001 నుంచి కేసీఆర్ గారు తెలుసు. ఆనాడు కింగ్ మేకరు, ఇప్పుడు కింగ్ అయ్యిండు. మనకి ఆ రోజు కింగ్ మేకర్ ఆయన, ఇప్పుడు కింగ్ అయిపోయింది కేసీఆర్ గారు. ఆయనకి ఎందుకు కింగ్ అయ్యిండో మనందరూ తెలుసు. ఆయన ఒక పదవి లేదు, ఒక మంత్రి పదవి ఇస్తే పక్కన కూర్చుండేవాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం గుర్తొచ్చింది, అంతా తెలిసిన విషయమే. ఇక కరెంటు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏంటనేది చంద్రబాబు నాయుడు గారిని అట్లనే అనుకున్నప్పుడు ఆయన పదవి కొరకే బయటకు వచ్చిందని అందరూ అనుకుంటే ముగ్గేస్తే కూడా తెలంగాణ ఒక్కసారి ఆలోచించండి. మీరు అప్పుడు ఒకసారి ఎంక్వైరీ చేయండి. చంద్రబాబు నాయుడు గారికి ఆయనే ఉన్నాడు. తెలంగాణ బిడ్డలు, హైదరాబాద్ అంటే తెలంగాణ గడ్డ. ఆ రోజు తెలంగాణ బిడ్డలు నష్టపోయారు, తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు మనకి చంద్రశేఖరరావు గారు గుర్తుకు రాలేదా కరెంటు? ఇవాళ కరెంటు బిల్లుని ఇబ్బడి ముబ్బడిగా మనుషులు దబ్బిడి దిబ్బడి, బాలకృష్ణగా దబ్బిడి దిబ్బడి వాయించుకుంటా వందలకు వేల రూపాయలు బిల్లులు వేసుకుంటూ మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. దయచేసి దీని మీద క్లారిటీ ఒక 1/2 నిమిషాలు మళ్ళీ చెప్తాం. 24 గంటలు ఇస్తున్నాం, ఎట్లా ఇస్తున్నాం మనం? జనాన్ని మీరు ఎంతసేపటి 24 గంటలని చెప్తున్నారు తప్ప కరెంటు బిల్లుల గురించి గుర్తు చేయనియట్లే. ఇసుక బీదరిట అయిపోయి తప్ప బండ్లు దుబ్బేది అర్థం కానివ్వకుండా చేస్తున్నారు. మీరు దొంగచాటుగా దెబ్బ కొట్టి అలా దోసుకుంటున్నారు. ఎన్ని కరెంటు బిల్లుల రూపంలో, మోటార్ వెహికల్ మీద చలాన్ రూపంలో, వైన్ షాపుల రూపంలో. ఇవేగా మీ ఇన్కమ్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్కమ్? మొత్తం మీ దోపిడికి కేసీఆర్ ఫ్యామిలీ దోపిడి మీకు తెలవకపోవచ్చు మేడం. శ్రీనివాస్ గారు స్ట్రైట్ గా ప్రతిసారి ధర్నాలు జరుగుతుంది. మీకు అదే నేను చెప్పింది. మీరేమో 4 గోడల మధ్య ఉందంటే లేదు అంటున్నారు, మీరు మళ్ళీ అదే అంటున్నారు. ధర్నాలు జరుగుతున్నాయి, మీకు ఎందుకు కనపడట్లేదు? ఖమ్మంలో ఎప్పటి నుంచో ధర్నాలు జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరిగినాయి, సబ్ స్టేషన్లు ముట్టడి చేయడం జరిగింది అన్ని. ఇంకోటి కమ్యూనిస్టు మా వీరయ్య గారు చెప్పారు, కమ్యూనిస్టు అంటే ప్రశ్నించే ప్రతి వ్యక్తి కమ్యూనిస్ట్. ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు పట్టుకొని వద్దామని చెప్పి అంటున్నారు కదా. సబ్ స్టేషన్ల దగ్గర పోయి వారు చెప్పారు, ఇప్పుడు సబ్ స్టేషన్ దగ్గర పోయి చూస్తే అర్థమైపోతుంది అని చెప్పారు కదా. మరి అవేం చేసిండ్రండి మీరు? మరి ఉంటే ధర్నాలు చేస్తున్నారు, మరి అది కూడా చేసుకోవచ్చు కదా. అప్పుడే ప్రశ్నించే ప్రతి వ్యక్తి కమ్యూనిస్టే. కమ్యూనిస్ట్ అంటే మీనింగ్ అదే, ప్రశ్నించే తత్వం ఉన్నవాడే కమ్యూనిస్టు, పోరాడే తత్వం. మా వేరే గారు అన్నారు ఇందాక చెప్తున్నా అందుకు నేను జరిగితే భయపెట్టారు. ప్రభుత్వం కూడా సరిగా పనిచేయగలుగుతుంది. కేసీఆర్ గారి పార్టీలే కాకుండా కాంగ్రెస్ లో పార్టీలు ఉంటాయి పాపం అయినట్టు, అదర్ దాన్ టీఆర్ఎస్ ఉంటే పాపం అయినట్టు ప్రతి ఒక్కరి మీద కేసులే. మా మీద కూడా కేసులు అయినాయి. అంటే ఏమి ప్రశ్నించవద్దు. ఏం ప్రశ్నిస్తారు మేడం? అందరి మీద కేసులు పెడుతుంటే పోలీసు వాళ్ళు పక్కకి పిలిచి ఎందుకు రాను ఇంటికి పో, నీకు ఉద్యోగాలు రావని చెప్తుండే. కొత్త పుణ్యానికి ఊకనే ఎవరు పేర్లు పెడితే వాళ్ళ పేర్లు ఎవరే రాయని రాస్తుండ్రు. మీకు తెలుసు శ్రీనివాస్ గారు. ఓకే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మళ్ళీ వచ్చి దాని తర్వాత రైట్ రామాదేవి గారు ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారితో వెంట ఉన్నది. అరే ఇప్పుడు కూడా కలుస్తున్నారనే వాస్తవం ప్రజలందరూ తెలుసు. విన్నారా? వారు ఏజెంట్ గానే పనిచేస్తుంది మీ ప్రెసిడెంట్ అని ప్రజలందరూ తెలుసు అండి. రేపు చూపిస్తారు, వాళ్ళు ఓటుతో చూపిస్తారు, వాళ్ళు దేంటి అనేది చూపిస్తారు మీకు. రైట్ వేరే గారు ఫైనల్ గా ఉంటారు. ఇప్పుడు ఒకటి క్లించ్ అయింది,
ఇప్పటిదాకా రమాదేవి గారు కరెంటు ఛార్జీలు అసలు పెంచలేదే అన్నారు కాబట్టి పంచాయతీ పెంచాము, కానీ ప్రజలు ఆమోదించారు, ప్రజలు తిరస్కరించలేదు లేదా ప్రతిపక్షాలు ప్రశ్నించలేదు అనేటప్పుడు రెండో వాదనగా వస్తుంది. దీనికి కూడా సమాధానం ఇబ్బంది అయితే అండి, నేను అనేది అట్లా కాదు. నిజంగా పెంచి ఉంటే ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ప్రశ్నించడం అనేది ఉంటది కదా, ప్రతిపక్షాలు కానివ్వండి ప్రజలు కానివ్వండి వాళ్ళ నుంచి ప్రశ్నించడం అనేది ఉంటది కదా అని నేను మాట్లాడినమాట. అది పెంచలేదు అనేది వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఏదైనా నార్మల్ గా కొంచెం ఏదైనా పెరుగుతుండొచ్చండి, డే బై డే ఏదైనా కూడా మరి గతంలో ఉన్నట్టయితే ఏ రేట్ ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం విధంగా లేదు. రమాదేవి గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. యా కంక్లూడ్ చేయండి సార్ వేరే గారు. అసలు ఒక్క నిమిషం నన్ను లెట్ మీ కంప్లీట్. అసలు కేసీఆర్ గారు చేసే వాటి మీద ధర్నాలు చేయాలంటే ఈ తెలంగాణ ప్రజానీకం మొత్తం రోడ్ల మీదనే ఉండాలి. ఏ పాయింట్ కరెక్ట్ చేశారు చెప్పండి. రైట్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వేరే గారు మాట్లాడిందాం. వేరే గారు, ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచిన మాట వాస్తవం, కానీ ప్రజలకు ఇబ్బంది లేదు అంటున్నారు. నా సలహా ఏంటంటే బీఆర్ఎస్ నాయకులంతా ఇప్పుడు మంత్రులంతా ఎన్నికల క్యాంపెయిన్ లో మేము కరెంటు ఛార్జీలు పెంచినాం అయినా మీరు సర్దుకుపోయినలో మీ అందరికి ధన్యవాదాలని చెప్పడం మంచిది. ఇది చెప్తారండి ప్రజల నుంచి వచ్చినప్పుడు రమాదేవి గారు ఒక్క నిమిషం. కేసీఆర్ లాగానే ఎదుటోళ్ళని మాట్లాడనివ్వకుండా ఇట్లా అడ్డం పడితే మంచిది కాదండి. ఇది మీకు మంచిది కాదు, బీఆర్ఎస్ నాయకత్వానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంచండి, మాట్లాడివ్వండి ఎదుటి వాళ్ళని. మీరు అంటుంటే అనాల్సి వస్తుందండి. విన్నాం కదా, మీరు ఎంత వితండవాదం చేసినా విన్నాం కదా, మీరు కూడా వినాలి కదా. అందుకని ఇక రెండోది, ఇప్పుడు పెంచిన తర్వాత ప్రజలు ప్రశ్నించారా లేదా, పార్టీలు ప్రశ్నించనాయా లేదా, శాసనసభలో ప్రశ్నించడానికి అసలు అవకాశం లేదు. శాసనసభ నడిస్తే కదా. మీరు గతంలో ఎన్ని రోజులు నడిచేది, ఈ సంవత్సరంలో ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు నడుస్తుందో అధికారిత లెక్కలే ఉన్నాయి. నామమాత్రమైంది శాసనసభ పని. ఆ జరిగే 4 రోజుల్లో కూడా సిపిఐఓ సిపిఎంఓ న్యూ డెమోక్రసీనో ఎర్ర జెండా వాళ్ళు ఎవరన్నా ఉంటే తీరు వేరు, వాళ్ళు లేరు. దాంతో అక్కడ ప్రశ్నించే అవకాశం లేదు. ఇక బయట ప్రతిపక్షాలన్నీ ప్రశ్నించినాయి, ఆన్ రికార్డ్ ప్రతిపక్షాలన్నీ ప్రశ్నించినాయి. ఆందోళనలు కూడా సబ్స్టేషన్ల దగ్గర జరిగినాయి. కానీ రమాదేవి గారు చెప్పింది ఒకటి నిజం, తెలుగుదేశం ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు వచ్చినట్టుగా ఒక ఉవ్వెత్తున రాష్ట్ర వ్యాపిత ఉద్యమం రాలేదు. అది నిజం. అయితే కారణం ఏమిటి? తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రపంచ బ్యాంకు చెప్పిన విధానాలన్నీ ఆమోదించి ఛార్జీలు పెంచేందుకు ప్రయత్నించింది. ప్రజలు గగ్గుమన్నారు. దాని నుంచి పాఠం నేర్చుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్లో పాయిజన్ మెల్లమెల్లగా పెంచుతూ ఇప్పుడు తారస్థాయికి తీసుకుపోయింది. దీంతో ప్రజలు మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కానీ ఒకానొక రోజు వస్తుంది. ఇప్పుడు కేంద్రంలో మోడీ కూడా అనుకున్నాడు, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, సీతయ్య ఎవరి మాట వినడన్నట్టు మోడీ కూడా ఎవరి మాట వినడన్నట్టుగా నడిచింది. కానీ రైతులు తిరుగుబాటు చేస్తే ఏడాది పాటు మడమతిప్పని రైతుల పోరాటంతో రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ నాయకత్వం అయినా అలాంటి ఉద్యమాలు వస్తేనే మేము మారుతామంటే ప్రజలు అలాంటి ఉద్యమాలకు కూడా సిద్ధపడతారు. అవి రాకముందు జాగ్రత్త పడితే విజ్ఞత, అవి వచ్చేదాకా ఆగితే ప్రజలే తేల్చుకుంటారు. మాట్లాడుతున్నారు కానీ ఉద్యమాలకు సిద్ధపడమని చెప్పడం కదండి. అలాంటిది వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు భారం మోపి హ్యాపీగా పండించుకుంటున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ రమాదేవి గారు, థ్యాంక్ యూ వీరయ్య గారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. పవర్ కోసం పవర్ చుట్టూనే వార్ జరుగుతుంది. ప్రతిపక్షాలు అధికార ప్రతిపక్షాలు కూడా కరెంటు చుట్టూనే వ్యాఖ్యలు జరుగుతున్నాయి. ప్రచారాల నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున కరెంటు సమస్యలను ఎత్తుతున్న నేపథ్యంలో అసలు పవర్ పాలిటిక్స్లో ప్రజలు ఎవరికి పవర్ కట్టబెడతారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.